రోహిణిని ప్రభావతి పని మనిషిని చేయడంతో చుక్కలు చూపిస్తున్న శృతి మనోజ్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. చింటూ రోహిణి కొడుకనే విషయం ప్రభావతికి తెలియాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో తెలియచేయండి. ఇంకా సుశీలమ్మ ఎప్పుడైతే ఇంటికి వస్తుందో ఇటు ప్రభావతిని అటు రోహిణిని ఇద్దరిని కూడా ఇంటికి పిలిపిస్తుంది. ఇంటికి పిలిపించేసరికి రోహిణి మరొక కొత్త కథ మొదలు పెడుతుంది. మేము చిన్నప్పుడు మలేషియాలోనే ఉండేవాళ్ళమని, మా నాన్న రోజు తాగొచ్చి మా అమ్మని కొట్టేవాడని, తర్వాత మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ కూడా మంచాన పట్టి చనిపోయిందని, నేను అక్కడే బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుని ఇండియాలో విద్య దగ్గరికి వచ్చేసాను అంటూ కొత్త కథ మొదలు పెడుతుంది. కొత్త కథ మొదలు పెట్టేసరికి ప్రభావతికి ఇదొక కొత్త కథ అంటూ కోపం వచ్చి కొట్టడంతో అప్పటికప్పుడు మనోజు రోహిణి మీద ఎంతో కొంత ప్రేమ ఉంటుంది కదా, తన గురించి రోహిణి ఎంత చేసిందన్న విషయం కూడా మనోజ్కి తెలుసు కదా. సో మనోజ్ అయితే అప్పటికప్పుడు కొత్త కథని అల్లేస్తాడు. ఏంటంటే రోహిణి నాకు ముందే చెప్పింది అన్న విషయాన్ని మెలుకు పెడతాడు. ఎందుకంటే ముందే చెప్పింది అన్న విషయం చెప్తే రోహిణికి కొంచెమైనా దెబ్బలు తగ్గుతాయి అన్న ఉద్దేశంతో. ఏంట్రా కొత్త నాటకమా అని చెప్పాను, కానీ నాటకమేం కాదు, ముందే చెప్పింది. కానీ అమ్మ కోపాన్ని తట్టుకోలేక అమ్మ ఏమంటుందో అన్న భయంతోనే ఇన్ని రోజులు నేనెవరికి చెప్పలేదు. నిన్న రోహిణిని కొట్టినప్పుడైనా చెప్పొచ్చు, కానీ అమ్మ ఉన్న కోపంలో నన్నెక్కడ కొడుతుందా అని చెప్పలేకపోయాను. కానీ తెలిసి కూడా నిజం చెప్పకపోవడం తప్పే కదా అని ఇప్పుడు నిజం చెప్తున్నాను అనేసరికి, చూడు ప్రభా, నీ కొడుకు కోడలు ఇద్దరూ నీ దగ్గర విషయాన్ని దాచిపెట్టారు. ఇవన్నీ పక్కన పెడితే మనోజ్ని రోహిణి ప్రేమించింది. తనతో కలిసి ఉండడం కోసమే ఇన్ని అబద్ధాలు చెప్పి ఇన్ని మోసాలు చేసింది. అది అర్థం చేసుకో ప్రభా, అంతే తప్ప వాళ్ళిద్దరినీ విడదీయాలని అనుకోవద్దు. నువ్వు విడదీయడం చాలా ఈజీ. నీకొక సంసారం ఉంది, నీకు నీ మొగుడున్నాడు, నీ మొగుడుతో నువ్వు సంతోషంగా ఉంటావు. రోహిణిని మనోజ్ నుంచి విడదీసేస్తే మనోజ్ ఒంటరివాడు అయిపోడా? ఆల్రెడీ ఒక్కరోజు రోహిణి మోసం చేసిందని తాగడం మొదలు పెడితేనే కదా పోలీసులు తీసుకెళ్లి అరెస్టు చేశారు. ఆ విషయాలన్నీ నీకేమైనా తెలుసా? ఏదో నిన్నెవరో ఇంట్లోంచి బయటకు గెంటేశారన్నట్టుగా నువ్వు వెళ్ళి కామాక్షి వాళ్ళ ఇంట్లో కూర్చున్నావు. మనోజ్ ఏం చేశాడో ఏం చేస్తున్నాడో ఏమన్నా తెలుసుకున్నావా? తెలుసుకునే పని లేదా? అయినా నువ్వు తల్లివి, ఎంతవరకు చూడగలవు అంతవరకు మాత్రమే చూస్తావు. భార్య అయితే మొత్తం అన్ని విషయాల్లోనూ భర్తకు సపోర్ట్గా ఉంటుంది. అది గుర్తుపెట్టుకుని వాళ్ళిద్దరినీ విడదీకు, అర్థమవుతుందా? అయినా ఇన్ని మాటలు రోహిణిని అంటున్నావే, తప్పు నీది కూడా ఉంది ప్రభా. ఎందుకంటే తను మలేషియా అని చెప్పడంతో గుడ్డెద్దు చేలో పడినట్టుగా వెనక ముందు ఆలోచించకుండా మలేషియాలో కోట్లున్నాయని, అవి నీకు వచ్చేస్తాయని, నీ కొడుకు మహారాజులా బ్రతికేస్తాడని ఓతగా ఆశలు పడి నువ్వు వెనక ముందు ఆలోచించకుండా పెళ్ళైతే చేసేసావు. అది నీ తప్పు. ఎంక్వైరీ చేసుకోకపోవడం నీ తప్పు, లేదా పెళ్ళికి ముందు వాళ్ళ నాన్న వాళ్ళతో మాట్లాడకపోవడం నీ తప్పు. నువ్వు తప్పులు చేసి రోహిణిని అంటావేంటి? నువ్వు మోసపోయావు కాబట్టే రోహిణి నిన్ను మోసం చేసింది. నువ్వు మోసపోకపోయుంటే రోహిణి నిన్ను మోసం చేసి ఉండేది కాదు కదా అంటూ ఇంకా ప్రభావతిని సుశీలమ్మ తిట్టడంతో, చూడమ్మా, ఇంకా ఏమైనా దాచిపెట్టావా అని చెప్పనగానే, నాకు ఒక డౌటు అంటూ రవి అంటాడు. ఏంట్రా, ఏంటి నీకు డౌటు అనగానే, మరి వదిలికి మలేషియాలో ఎవరూ లేనప్పుడు అప్పుడు ఇల్లు తాకట్టు పెట్టడం కోసం 17 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చింది అని చెప్పనేసరికి, అవును కదా, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు పార్లలమ్మ అని చెప్పి బాలు కూడా అడుగుతాడు. అడిగేసరికి పార్లర్ అమ్మేశాను అనేసరికి ఇప్పటికి నిజం బయటకు వచ్చిందన్నమాట. నాన్న, ఆ రోజు నీకు నేను చెప్పానా పార్లలమ్మ పార్లర్ అమ్మేసిందని? ఆ విషయం నేను ఆ రోజే బయట పెడతాను అంటే నువ్వేమన్నావు? వద్దురా, నువ్వు బయట పెట్టడం వల్ల గొడవలు తప్ప ఏమీ రావు అన్నావు. అందుకే నేను ఇన్ని రోజులు బయట పెట్టలేదు. ఇప్పుడు
పార్లమ్మే బయట పెట్టింది అని చెప్పనేసరికి ప్రభావతికి మరింత కోపం వస్తుంది. అదేంటి, పార్లర్లు ఏదో ఫ్రాంచైజ్కో దేనికో ఇచ్చాను, పేరు మార్చారు అన్నావు అని చెప్పాను. కానీ చూడండి ఆంటీ, ఫ్రాంచైజ్కి ఇచ్చిన పేరు మార్చే అవసరం ఉండదు, అమ్మేసింది కాబట్టే పేరు మార్చేసుకున్నారు, అది మీరు తెలుసుకోలేకపోయారు అని చెప్పి ఇంకా శృతి అయితే అంటుంది. ఎన్ని మోసాలు చేస్తావే, ఎన్ని అబద్ధాలు చెప్తావే, ఇంకా ఎన్ని నాటకాలు ఆడతావే, అసలు నిన్ను చూస్తుంటే పీక పిసికి ప్రాణం తీసి నేను వెళ్ళి జైల్లో కూర్చోవాలనుందే. నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఏప్రిల్ 1 వస్తుంది. నువ్వు నా కొడుకు జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు నన్ను, నా కుటుంబాన్ని మొత్తం ఫూలింగ్ చేస్తూనే ఉన్నావు కదే. నేను నిన్ను ఎంతలా నమ్మానో తెలుసా, ఎంతలా నిన్ను నమ్మానో తెలుసా. అయినా సరే నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు. తల్లిలా చూసుకున్నాను కదే. తల్లి లేదు అంటే నిన్ను నా కడుపును పుట్టిన బిడ్డలా చూసుకున్నాను. ఇంటిలో ఏ కోడల్ని కూడా అంత ప్రేమగా చూసుకోలేదు, నా కూతుర్ని కూడా అంత ప్రేమగా చూసుకోలేదు అనగానే మీరు నా గురించి చూసుకున్నారా, నా వెనకుండే డబ్బు గురించే చూసుకున్నారు అనేసరికి, అమ్మ చూడు రోహిణి, నువ్వు అలా మాట్లాడడం తప్పు. ప్రభావతి డబ్బు గురించే చూసుకుని ఉండొచ్చు, కానీ నిన్ను పదే పదే డబ్బు తీసుకురమ్మని వేధించవచ్చు, కానీ తన కొడుకు కోసమే కదా, అది నువ్వు ఆలోచించలేకపోతున్నావు. సరే, జరిగిందేదో జరిగింది, చెప్తున్నాను కదా, తప్పు నీది ఉంది, ప్రభాది కూడా ఉంది. చూడు ప్రభా, తను చేసిన తప్పు వదిలేసాయి, ఇంకా మీదట ఎలాంటి తప్పు చెయ్యదు. అమ్మ మీనా, హారతి పళ్ళెంలో హారతి వెలిగించి తీసుకురా అనగానే అలాగే అమ్మమ్మ అంటూ వెళ్ళి హారతి తీసుకొస్తుంది. ఈ హారతి మీద చేయి వేసి ఇంకెప్పుడు ఎలాంటి అబద్ధాలు చెప్పను, మోసం చెయ్యను, ఏ విషయాలు దాచిపెట్టను, ఇంకా నా జీవితంలో మీకు తెలియని విషయాలేమీ లేవు అని ఈ దీపం మార్పి ప్రమాణం చెయ్యమ్మా అని చెప్పనేసరికి ఈ రోహిణి అన్నిటికీ తెగించిందే కదా. ఇప్పుడు ఇంత బయటపడిందని చింటూ గురించి బయట పెడుతుందా? బయట పెడితే ఇంకా దాన్ని జీవితంలో ఇంటి గడప తొక్కనిస్తారా? తొక్కనివ్వరు కదా. సో చింటూ విషయాన్ని దాచిపెట్టి ప్రమాణం చేసేస్తుంది, దొంగ ప్రమాణం చేసేసేసరికి ఇంకా సరేరా సత్యం, నీ కుటుంబంలో వచ్చిన సమస్యనైతే సద్దుమనిగాను, ఇక మీదట ఏ సమస్య వచ్చినా నువ్వే చూసుకో, అర్థమవుతుందా? కాదు కూడదు, నీ వల్ల కాదు అంటే మాత్రం నా దాకా తీసుకురా. ఏ సమస్యకైనా కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం దొరుకుతుంది. తెగతెంపులు చేసుకోవడం, మనుషుల్ని దూరాలు పెట్టడం ఇవన్నీ మంచి పద్ధతి కాదు, అది గుర్తు పెట్టుకో ప్రభా అని చెప్పి ఇంకా సుశీలమ్మ కాస్త రామమ్మ అని చెప్పి మీనా అనడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోహిణి అయితే ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ ఉండేసరికి రోహిణి దగ్గరికి ప్రభావతి వెళ్తుంది. ఏంటి, ఇంట్లోకి రానిచ్చాను కదా అని తెగ సంబరపడిపోతున్నావా? నేను నీకు కొన్ని కండిషన్లు చెప్తాను అనేసరికి, మళ్ళీ ఏంటి ప్రభా, రోహిణితో మళ్ళీ గొడవ పడుతున్నావా అనగానే, లేదత్తయ్య, ఉదయం మీరు మాట్లాడినప్పుడు నేను కొన్ని విషయాలు మర్చిపోయాను, ఆ విషయాల గురించేం మాట్లాడుతున్నాను అనగానే, ఏ విషయాలు మర్చిపోయావు అని చెప్పనేసరికి, చెప్తానత్తయ్య చెప్తాను, తను పార్లర్కి మాత్రమే వెళ్ళి అక్కడ వర్క్ చేసుకోవాలి, షోరూమ్కి వెళ్ళడానికి వీల్లేదు, ఒకవేళ షోరూమ్కి వెళ్ళినా చూసుకుని వచ్చేయాలి, క్యాష్ కౌంటర్లో క్యాష్తో కానీ ఏ విషయంలో కానీ సంబంధం లేదు, మనోజ్తో మాట్లాడడానికి వీల్లేదు, పైగా తను ఏం చేసుకోవాలన్నా ఏం చెందుకోవాలన్నా వంటంతా తను మాత్రమే చేసుకోవాలి, తన వంట తనే చేసుకోవాలి, ఎందుకంటే తన వంట బాగుండుంటే ఇంట్లో వాళ్ళందరికీ వండి పెట్టమని చెప్పేదాన్ని, దాని వంట తినడం మా వల్ల కాదు, అందుకే దానికి సంబంధించిన పని మొత్తం అదే చేసుకోవాలి, ఎవరు దానికి సహాయం చెయ్యకూడదు అని చెప్పి ప్రభావతి అనేసరికి, ఏంటి ప్రభా ఏంటిదంతా అనగానే, ఈ అన్నింటికి ఒప్పుకుంటేనే ఉండమనండి అత్తయ్య, లేదంటే ఇంట్లోంచి వెళ్ళిపోమనండి, నా మనసును మార్చాలని మాత్రం ప్రయత్నం చెయ్యొద్దు అని అక్కడి నుంచి కాస్త ప్రభావతి వెళ్ళిపోతుంది. చూడరబ్బా సత్యం, మీ ఆవిడ ఎలా అంటుంది అనగానే, నేనేమీ చేయలేనమ్మా, అది రోహిణిని చాలా బాగా నమ్మింది, అందుకే అది ఉక్రోసం తట్టుకోలేకపోతుంది అని చెప్పి సత్యం కూడా అక్కడి నుంచి వచ్చేస్తాడు. చూడమ్మా రోహిణి, నువ్వు ఏం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు చేసింది తప్పే, చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు, సరేనా, అనుభవించు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఏంటి
ఈవిడ నాకు శిక్ష చేసిందా? నా వంట నేనే వండుకుని తినాలా? వండుకుంటాను. నా వంట నేనే వండుకుని తింటాను. నాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడే వండుకుంటాను అని రోహిణి కాస్త అనుకుని ఇంకా వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే శృతి మీనా వస్తారు. ఏంటి వంట చేసుకుంటున్నావా రోహిణి? నువ్వు చాలా గొప్ప నాటకాలు ఆడావు. అయ్య బాబోయ్, నిన్ను నార్మల్గా కాదు, నేను ఎంత నమ్మానో తెలుసా? మలేషియాలా? నాకు తెలిసి మీనా వాళ్ళ ఆయన చెప్పిందంతా కూడా అబద్ధమే. ముందు మనోజ్కైతే ఏమీ తెలీదు. ఒకవేళ తెలిసుంటే రోహిణి నాకు అబద్ధం చెప్పింది, మోసం చేసింది అంటూ ఎందుకు తాగుతాడు? అంటే అప్పటికప్పుడు వాళ్ళ ఆవిడ్ని సేవ్ చేసుకోవడం కోసం ఆడిన అబద్ధం. అమ్మ బాబోయ్, ఎవరో సినిమాల్లో యాక్ట్ చేసేవాడిని, అంటే నాటకాలు వేసేవాడిని తీసుకొచ్చి మేకమామ అంటూ, సారీ మేనమామ అంటూ ఎంత మోసం చేశావు అని చెప్పనేసరికి, అనండి ఎన్ని మాటలు అంటారో అన్నీ అనండి అని చెప్పనేసరికి, అంటే నీకు బాధ కలుగుతుందా? నువ్వు తప్పు చేయలేదా? మోసం చేయలేదా? కట్టుకున్న భర్తని, అత్తయ్యని, అందరినీ మోసం చేశావు. నువ్వు ఇంతలా మోసం చేసిన నిన్ను మాత్రం అత్తయ్య క్షమించి వదిలేస్తారనుకుంటున్నావా? అస్సలు క్షమించి వదిలిపెట్టరు. నువ్వు చాలా గొప్పదానివి. చాలా అబద్ధాలు పెంచి పోషిస్తూ బాగా చేసుకొచ్చావు. ఇంతవరకు నీ కాపురాన్ని తీసుకొచ్చింది నువ్వే. వండుకుని తిను. రేపటి నుంచి నీకు ఇదే పరిస్థితి. పాపం, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. ఏమన్నావు? మలేషియా అంటూ విర్రవీగేవు కదా, ఇప్పుడేమైంది? నీ అసలు బండారం బయటపడిపోయింది. అవును మీనా, నాకు ఒకటి అర్థం కావట్లేదు. కల్పనను తీసుకొచ్చి డబ్బుల విషయం బయట పెట్టింది బాలుయే. ఇప్పుడు ఈ మలేషియా మేకమామను తీసుకొచ్చి బయట పెట్టింది బాలుయే. రోహిణి విషయంలో జరుగుతున్న ప్రతి ఒక్క సమస్య అన్నీ కూడా తను దాచిపెట్టిన నిజాలన్నీ బయటికి వస్తున్నాయంటే దానికి కారణం బాలునే కదా. బాలు వల్లనే కదా ఇవన్నీ బయటకు వస్తున్నాయి అని చెప్పనేసరికి, అవును రోహిణి, తప్పులు చేస్తే ఆయన ముందు ఎవరైనా దొరికిపోతారు. తప్పు చేసి అబద్ధం చెప్పి మోసం చెయ్యాలని మాత్రం ఆయన ముందు ఎవరూ సరిపోరు. ఆయన అన్నింటినీ భరిస్తున్నారు కదా అని ఆయనకి ఏమీ తెలియదు, ఏమీ తెలుసుకోలేరు అనుకుంటున్నారేమో. లక్షలు మింగేయడానికి ఇదేమన్నా తేరగా దొరికిన సొమ్మ? ఎన్ని నాటకాలు, ఎన్ని మోసాలు. మా నాన్న తీసుకొచ్చి పంపించాడు అంటూ ఒక అబద్ధం చెప్పింది. ఆ డబ్బుల విషయం బయటపడిన తర్వాత ఆ డబ్బులు కల్పన ఇచ్చింది అని విషయం బయటకు వచ్చింది. పైగా పార్లర్ అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇంటి కోసం పెట్టింది. పార్లర్ అమ్మేసిన విషయం కూడా అత్తయ్యకి చెప్పలేదు. అత్తయ్యని ఇంత మోసం చేస్తే అత్తయ్య మాత్రం చూస్తూ ఎలా ఊరుకుంటారు? ఈ బాలు నా భర్త చేతుల్లోంచి తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. నా భర్త ఏదైనా సరే అనుకున్నారంటే ఖచ్చితంగా రుజువు చేసేస్తారు అని చెప్పనేసరికి, సరే అనండి, ఎన్నంటారో అన్నీ అనండి అని అక్కడి నుంచి కాస్త రోహిణి వెళ్ళిపోతూ ఉండేసరికి శృతి రోహిణి వంక చూస్తూ ఉంటుంది. ఏంటి శృతి, ఏంటి రోహిణి వంక అలా చూస్తున్నావు? లేదు మీనా, ఏదో ఇంకో సీక్రెట్ ఉంది అని నా మనసు కనిపిస్తుంది అనేసరికి, ఏమంటున్నావు? ఇంకో సీక్రెట్ ఉండడం ఏంటి? ఖచ్చితంగా ఉంది మీనా, ఇంకో సీక్రెట్ ఖచ్చితంగా ఉంది. ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే రోహిణి విషయంలో సీక్రెట్ ఉంది అని చెప్పగలుగుతున్నాను. లేదంటే మనం ఇన్ని మాటలు అన్నందుకు మరొక అమ్మాయి అయితే ఏడ్ చేయడం చేస్తుంది, తిరగబడి అడుగుతుంది, నేను తప్పు చేశాను, సరే ఇప్పుడేంటి, ఒప్పుకున్నాను కదా, శిక్ష అనుభవిస్తున్నాను కదా అని మాట్లాడుతుంది. కానీ రోహిణి మాట్లాడలేదు. మనం ఎన్ని మాటలు అంటున్నా కానీ సైలెంట్గా, చప్పిడి తాంబేళ్ళ సైలెంట్గా ఉంది. ఎందుకోసం ఉంది? నాకు తెలిసి రోహిణి విషయంలో మరేదో ఉంది. ఈ విషయం ఎక్కడ బయటకు వస్తుందోనన్న భయంతోనే రోహిణి సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంటే ఏదైనా మాట్లాడితే ఏదైనా విషయం బయటకు వస్తుందేమో, అలా బయటకు వస్తే పరిస్థితి ఏంటి అని సైలెంట్గా ఉంది అని చెప్పి ఇంకా శృతి అనేసరికి, నువ్వు చెప్పేది నిజమా అనగానే నాకు అదే అనిపిస్తుంది. అలాంటిది ఏదైనా ఉంటే ఈయన ఖచ్చితంగా బయటికి తీస్తారు. ఎవరి కళ్ళైనా కప్పొచ్చు కానీ ఈయన కళ్ళుని మోసం చేసి ఎవరు ఉండలేరు అని చెప్పడంతో
తెలుస్తుంది మీనా, ఖచ్చితంగా బయటకు వస్తుంది చూడు, బాలునే బయట పెడతాడు చూడు అని చెప్పనేసరికి సరేనని ఇంకా అక్కడి నుంచి కాస్త ఇద్దరు వచ్చేస్తారు. ఇంకా గదిలో బాలు మీనా ఇద్దరు కూడా పడుకుందామని పడుకుంటూ ఉండగానే ఈలోపు మనోజు గదిలో బెడ్రూమ్లో కూర్చుని ఉంటాడు. కూర్చుని ఉండేసరికి రోహిణి వస్తుంది. రోహిణి రావడంతో మనోజ్ కాస్త లేచి బయటికి వెళ్ళబోతూ ఉండేసరికి ఎక్కడికి వెళ్తున్నావు మనోజ్ అనగానే, నేను ఈ రూమ్లో పడుకోలేను, నువ్వు ఉన్న చోట నేను క్షణం కూడా ఉండలేను, నేను మేడ మీదకి వెళ్ళి పడుకుంటాను అని చెప్పి తలగడి చాప దుప్పటి తీసుకుని బయటకు వచ్చేస్తాడు. ఈలోపు ప్రభావతి కాస్త ఎదురు పడుతుంది. ఏంట్రా, ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు అనగానే, అది ఉన్న గదిలో నేను పడుకుని ఉండలేనమ్మా, నేను మేడ మీదకి వెళ్ళి పడుకుంటాను అనేసరికి, నీకేమన్నా పిచ్చేంట్రా, నువ్వు వెళ్ళి దోమల్లో పడుకోవడం ఏంటి, ఆవిడేమన్నా కోటీశ్వరరాలు బిడ్డ ఏంటి, లేకపోతే మహారాణియా, మంచం మీద పడుకోవడానికి నువ్వు నేల మీద పడుకోవడానికి, దోమల్లో నువ్వు మేడ మీద పడుకోవాల్సిన అవసరం లేదు, దానికి తలగడు చాప ఇచ్చి కింద పడుకోమని చెప్పు, ఆవిడేమి కోటీశ్వరరాలు కూతురేం కాదు కదా, మలేషియాలోంచి దిగిన మహారాణి ఏం కాదు కదా, కింద పడుకోవడం కూడా తనకు వస్తుంది అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అనేసరికి, అది కాదమ్మా, అది ఉన్న చోట నేను ఉండలేకపోతున్నానమ్మా అని చెప్పనగానే, తను ఉన్న చోట ఉండలేకపోతున్నానన్న విషయాన్ని వదిలేసాయి సరేనా, నువ్వు సైలెంట్గా నోరు మూసుకుని లోపలికి వెళ్ళి పడుకో, కావాలంటే అది కింద పడుకుంటుంది, అది ఇంటి పని మనిషిలాగే, ఇంటి కోడలైతే కాదు, ఇంటి కోడల స్థానాన్ని అది ఎప్పుడో వదిలేసింది, అర్థమవుతుందా, నోరు మూసుకుని నువ్వు వెళ్ళి గదిలోకి పడుకో అని చెప్పనగానే, ఏంటి మీ ఇద్దరిని విడదీయడానికి బాగానే చేస్తున్నావే అనగాని, నిన్నెవడు అడిగాడు, నీ పని నువ్వు చూసుకో అనేసరికి, చూసుకుంటాను, ఇదేదో కుట్రలా అనిపిస్తుంది, భార్యాభర్తల్ని విడదీయడానికి చేసిన కుట్ర అని అనిపిస్తుంది అని చెప్పి ఇంకా వాళ్ళు కాస్త అంటాడు, నోరు మూసుకొని పడుకోమన్నానా అనగానే, గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ పడుకుని పోతాడు బాలు. అయితే పడుకుని పోయేసరికి మనోజ్ గదిలోకి వెళ్తాడు. ఏంటి మనోజ్, నన్ను ఇంకా క్షమించలేదా అనగానే, నువ్వు చేసిన ద్రోహాన్ని, నువ్వు చేసిన మోసాన్ని, నువ్వు చెప్పిన అబద్ధాన్ని అంత ఈజీగా ఎలా మర్చిపోతాననుకున్నావు, అక్కడ అందరి ముందు ఈ విషయం నాకు ముందే తెలుసని ఎందుకు చెప్పానో తెలుసా, మా అమ్మ చేతిలో నువ్వు దెబ్బలు తిని తిని ఎక్కడ ప్రాణాలు వదిలేస్తావో అన్న భయంతోనే నేను ఈ విషయం నాకు ముందే తెలుసు అని అక్కడ అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, లేదంటే నువ్వు నాకెక్కడ చెప్పావు, భర్తను సైతం మోసం చేసిన దానివి నువ్వు నాకేం చెప్పలేదు కదా, చెప్పకపోయినా చెప్పావని నేనే కవర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ మాట్లాడేసరికి, అది కాదు అని చెప్పాను. కానీ ఏది కాదు చెప్పు, ఏది కాదు, ఇంకా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తావా, ఇంకా నన్ను మోసం చేయాలని అనుకుంటున్నావా, నీ చేతిలో మోసపోవడానికి నేను సిద్ధంగా లేను, అయినా నిన్నెవడు పట్టించుకుంటాడు, ఆల్రెడీ మా అమ్మ చెప్పింది కదా, షోరూమ్ వైపే రావద్దని, వచ్చినా నాతో మాట్లాడొద్దని, అయినా నువ్వు నాతో మాట్లాడినా నేను నీతో మాట్లాడడానికి సిద్ధంగా అయితే లేను సరేనా, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ గదిలో కూడా నువ్వు వేరు నేను వేరు, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ఇంకా మనోజ్ చెప్పడంతో, అది కాదు మనోజ్, ప్లీజ్ మనోజ్, నీ ప్రేమ కోసమే నేను ఇదంతా చేశాను, నువ్వే నా లైఫ్లో లేకపోతే నేనేమైపోవాలి మనోజ్, నువ్వే నాతో మాట్లాడకపోతే నేను ఏమైపోవాలి, ప్లీజ్ మనోజ్ అర్థం చేసుకో మనోజ్ అని చెప్పనేసరికి, ప్లీజ్ రోహిణి ఇబ్బంది పెట్టద్దు, ఇబ్బంది పెట్టాలని కూడా ట్రై చేయొద్దు, దయచేసి నీ దారిని నీ పని నువ్వు చూసుకో, నా దారిలోకి రావద్దు, నన్ను ఇబ్బంది పెట్టద్దు, ఇప్పటికే నువ్వు నాకు అబద్ధం చెప్పావని ఎంతలా బాధపడుతున్నానో నీకేం తెలుసు రోహిణి, ఎంత నమ్మానో తెలుసా, నువ్వు చెప్పావనే మా అమ్మకు కూడా చెప్పకుండా షోరూమ్ మీ నాన్న ఇచ్చిన డబ్బులతో పెట్టానని చెప్పాను, అయినా సరే నువ్వు ఎంత నమ్మక ద్రోహం చేస్తావని, నా దగ్గర మా అమ్మ దగ్గర అయితే భయపడి ఉండొచ్చు, నా దగ్గర నిజం దాచిపెట్టావు కదా రోహిణి, నేను నీకు అంత పరాయివాడిని అయిపోయానా, అంటే నా మీద నీకు ఏ మాత్రం నమ్మకం లేదా, నమ్మకం లేక నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని అస్సలు ఊహించలేదు అని చెప్పి ఇంకా మనోజ్ కాస్త అనేసరికి ఇంకా రోహిణికి ఏం చేయాలో అర్థం కాక
పడుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉండేసరికి ఇంకా మనోజ్ అది అసలు ఏం పట్టించుకోడు. రోహిణి ఉందా లేదా, తిన్నదా లేదా అన్న విషయాలు ఏం పట్టించుకోడు. ప్రతి క్షణం తనొక హీనంగా చూస్తూ ఉంటాడు. ప్రభావతి అయితే రోహిణిని అస్సలు పట్టించుకోదు. ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పాను కానీ నేను ఒక బ్యూటీ పార్లర్ దగ్గరికి ఒక ప్రోగ్రాం ఉంటే అక్కడికి వెళ్తున్నాను అత్తయ్య అని చెప్పనేసరికి, సరే వచ్చాక నాకు కనిపించు అనగానే వచ్చేటప్పటికి హాల్లోనే కూర్చుని ఉంటుంది. వెళ్ళిన చోట ఎంత ఇచ్చారు అనగానే క్యాషా ఫోన్పే చేశారా అనేసరికి, అది ఫోన్పేనే చేశారు అత్తయ్య అనేసరికి, ఏది కార్డ్ ఏది అనగానే, కార్డా ఎందుకు అత్తయ్య అనేసరికి, ఇస్తావా ఇవ్వవా అని చెప్పాను కానీ తన డెబిట్ కార్డు కాస్త ఇస్తుంది. ఇచ్చేసరికి పిన్ ఎంత, పిన్ ఎవరు చెప్తారు, చచ్చిపోయిన మీ మలేషియా బాబా లేదంటే నువ్వు తీసుకొచ్చిన మేకమామ అని చెప్పాను కానీ, చెప్తానత్తయ్య అంటూ పిన్ని చెప్తుంది. చెప్పేసేసరికి వెళ్ళు అని చెప్పాను కానీ, అదేంటత్తయ్య అని చెప్పాను కానీ, ఇక మీదట నువ్వు ఇంటి పని మనిషి కదా, నేను చెప్పినట్టు చెయ్యాల్సిందే రోహిణి, కాదు కూడదు నువ్వు చెప్తే నేను చేయడం ఏంటి అనుకుంటే ఇప్పుడే తక్షణమే నా ఇంటిలోంచి వెళ్ళిపో. నా కొడుకుకి నీకు విడాకులు ఇప్పించి నా కొడుకుకి మరొక పెళ్లి చేస్తాను, అర్థమవుతుందా అని చెప్పనగానే, లేదులే అత్తయ్య మీరే తీసుకోండి అని చెప్పి ఇంకా రోహిణి కాస్త గదిలోకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటుంది. నాకెందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, నా చేతులారా నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను, నాకెందుకు ఇలాంటి సిచ్యువేషన్ స్థితి వచ్చింది, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇక్కడ ఉండలేను, ఇక్కడి నుంచి వెళ్ళలేను, మనోజ్ నాకు కావాలి, అసలు మనోజ్ని నా గ్రిప్లో పెట్టుకుందామంటే నాతో మాట్లాడమే లేదు, అలాంటిది నేను మనోజ్ని నా గ్రిప్లో ఎలా పెట్టుకోగలను, నా చెక్కు చేతల్లో మనోజ్ ఎలా ఉంటాడు, మనోజ్ని నా దారికి ఎలా తెచ్చుకోవాలి అని చెప్పి ఇంకా రోహిణి కాస్త ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచిస్తూ ఉండేసరికి ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇంకా రోహిణి అయితే సైలెంట్గా తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఇటు మనోజు, శృతి ఎప్పటికప్పుడు చురకలు వేస్తూనే ఉంటారు. బాలు కూడా చురకలు వేస్తూనే ఉంటాడు. ఎంత మోసం, ఎంత నాటకం అని చెప్పి అందరూ అనుకుంటూ ఉండగానే అప్పుడే ఇంకా సుందరి వాళ్ళ భర్త, సుందరి వాళ్ళ మేనమామ ముగ్గురు కలిసి ఇంటికి వస్తారు. ఇంటికి రావడంతో, బాగున్నావు బాలు అని చెప్పాను కానీ, ఎందుకు బాలేదు మేకమామ, చాలా బాగున్నాను అని చెప్పనేసరికి, మేకమామ అని చెప్పాను కానీ ఆయనకి బాలు నాకెట్టిన ముద్దు పేర్లే సుందరి అని చెప్పి ఇంకా సుందరి ముందైతే చెప్తాడు. ఇంకప్పుడే రోహిణికి పైనుంచి కిందకు దిగొస్తుంది. అమ్మ రోహిణి బాగున్నావా అనగానే, బాగుంది, మీ మేనకోడలు కదా బాగానే ఉంటుంది, అబద్ధాలు చెప్పడం చాలా ఈజీ కదా, ఎదుటి వాళ్ళని మోసం చేయడం మరింత ఈజీ కదా, సంవత్సరంన్నర కాలం నుంచి నన్ను ఫూలుని చేస్తుందని ఈ రకంగా అనుకోలేదు అంటూ ఇంకా మాణిక్యం అనేసరికి, సరే నేను వచ్చిన విషయం ఏంటంటే వీళ్ళిద్దరినీ గుడికి పంపిస్తున్నాను, మీరు కూడా వస్తారేమోనన్న ఉద్దేశంతోనే అని చెప్పాను కానీ, లేదు మేము ఎక్కడికి రాము అని చెప్పి ఇంకా సత్యం అయితే అంటాడు. అలా అనేసరికి సరేనని ఇంకా అందరూ కూడా నార్మల్గానే మాట్లాడుకుంటూ ఉంటారు. రోహిణి వంక మాత్రం ప్రభావతి చాలా కోపంగా చూస్తుంది. ఎందుకంటే మలేషియా అనేది మాణిక్యం దగ్గర నుంచే కదా మొదలుపెట్టి అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టింది. ఇంకా రోహిణి కోపంగా చూసేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా రోహిణి అక్కడి నుంచి కాస్త బయలుదేరి బయటికి వచ్చేస్తుంది. అదేంటి రోహిణి పాప ఎవరితోని మాట్లాడడం లేదు అనగానే, నీకు తెలియదులే మేకమామ, రోహిణి ఎవరితోని సరిగ్గా మాట్లాడటం లేదు, ఇంట్లో వేసిన శిక్ష లాంటిది, మా ప్రభావతమ్మ పార్లలమ్మ మీద మామూలుగా విరుచుకుపడిందా అనేసరికి, ఇదంతా నా వల్లే కదా బాలు అని చెప్పనగానే, నీ వల్ల ఏం కాదు మేకమామ, నీ వల్ల ఎందుకు అవుతుంది, తనే అబద్ధాలని పెంచి పోషించింది, అందులో నువ్వు కేవలం ఒక పాత్ర మాత్రమే, పైగా ఆ పాత్రను కూడా తను సృష్టించిన పాత్రే కాబట్టి నీ తప్పేమీ లేదు, నీ మీద అమ్మకాని ఎవరికి ఎలాంటి కోపం లేదు, కానీ ఒక ఆడపిల్ల విషయమని నువ్వు ఆలోచించావు, ఓ కుటుంబాన్ని సైతం మోసం చేస్తున్నానని పార్లలమ్మ ఆలోచించలేకపోయింది, అంతే, మాకు బాధ కలిగేదల్లా అంతే, అంతకు మించి ఏం కాదు అని చెప్పి బాలు అయితే మాణిక్యానికి నచ్చ చెప్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే రోహిణిని ఇంట్లో వాళ్ళు ఎవరూ లెక్క చేయకుండా ఒక పని మనిషిలా ట్రీట్ చేస్తూ ఉండాలని, రోహిణికి ఎప్పటికైనా బుద్ధి రావాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో
మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.